కట్టి ఫలింపచేయండి. తగిన సమయంలో ప్రతిఫలము చూచున్నట్లుగా కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి మీ నామమునికే మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు ప్రభు వారు మన పస్కా బలి పశువు, మన కొరకే వధించబడిన వాడు. అది యాచితంగా, ఇట్ వాస్ నాట్ యాక్సిడెంట్, బట్ ఇట్ వాస్ అపాయింటెడ్ బిఫోర్ ద వరల్డ్ బిగాన్. ప్రపంచము సృజించబడక మునిపే దేవుడు ఏర్పాటు చేసిన కార్యక్రమం అది. అందుకే ఆయన మరణము ఏ జ్ఞాపకం చేస్తుందో ఒక 5 విషయాలు బైబిల్ని ఆధారం చేసుకుని మనం నేర్చుకోవడానికి ఆరంభించినాం. పాత నిబంధన అంతా ఇట్ టాక్స్ అబౌట్ ద ప్రాఫెసీ ఆఫ్ హిస్ సాక్రిఫైస్. ఆయన సమర్పణ గూర్చిన ప్రవచనము పాత నిబంధన జ్ఞాపకం చేస్తుంది. కొత్త నిబంధనలో సువార్తలు, 4 సువార్తలు, ఇట్ టాక్స్ అబౌట్ ద ప్రజెంటేషన్ ఆఫ్ హిస్ సాక్రిఫైస్. ఆయన త్యాగమును తెలియచేస్తుంది. అపోస్తుల కార్యములు ఇట్ టాక్స్ అబౌట్ ద ప్రీచింగ్ ఆఫ్ హిస్ సాక్రిఫైస్. ఆయన ఎలాంటి త్యాగము చేశాడో, సిలువలో మన కొరకు రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడ్డాడు, దాని యొక్క ప్రకటన అపోస్తుల కార్యములో తెలియపరచబడుతుంది. పౌలు రాసిన 14 పత్రికల్లో టాక్స్ అబౌట్ ద ప్రాక్టీస్ ఆఫ్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క మరణము మనలో ఎలా కార్యసిద్ధి కలిగించబడాలో చెప్పబడుతూ వచ్చింది. ప్రకటన గ్రంథములో పర్ఫెక్ట్ క్వాలిటీ ఆఫ్ హిస్ సాక్రిఫైస్, ఆయన త్యాగము ఎలాగ నిత్యము నిలిచేది పరిపూర్ణమైన దేవుని ఉద్దేశంతో చేయబడిందో జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. కనుక ఇవన్నీ తరచు మనము ఏరుకోవటానికి ఆరంభించినప్పుడు ఇదొక పెద్ద రాశి, తరగని రాశి. యేసు ప్రభు వారు మన కొరకు ఈ భూమి మీద మానవుడిగా చనిపోయాడు, తిరిగి లేచినాడు అనేది ఈ నోటితో ఈ దినాల్లో జీవితాంతం కూడా ఎవరు వర్ణించలేరు పూర్తిగా. ఏ చెవి వినలేదు పూర్తిగా, ఏ ఉదయం పూర్తిగా గ్రహించలేదు. అది ఎన్నటికీ తీరక అట్లా ఉండవలసిందే. It cannot be ended. We cannot say the message is concluded. We cannot say the sermon is concluded. We cannot say the topic is end. సమాప్తం అని చెప్పలేం. కనుక ఈ ఉన్న దినాల్లోనే కొన్ని సంగతులు మనం పరిగెరుకోవటానికి ఆరంభించినాము. The presentation of the cross of Jesus Christ, as we see in Synoptic Gospels, has become our topic yesterday and before and today as well. కనుక ఈ దినం కూడా బహుశా యేసు ప్రభు శిలువ దృశ్యాన్ని గురించి సువార్తలను ఆధారం చేసుకునే కొన్ని సంగతులు మనము పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. కనీసము 5 ప్రాముఖ్యమైన విషయాలు ఆయన శిలువ మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇవి మనకు తెలిసినవే, మరలా గుర్తు చేసుకోవడం భావ్యం. మొదటిది మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 26 verse 36. మాథ్యూ 26:36. మాథ్యూ 26:36. యేసు వారితో కూడా గెత్సెమనబడిన చోటికి వచ్చి, ద జర్నీ టు ద క్రాస్ స్టార్ట్స్ విత్ ద గెత్సెమనీ. గెత్సెమనీ అంటే అర్థం ఏంటంటే ఆయిల్ ప్రెస్, నూనె గానగా, ఒలీవల తొట్టె అని అర్థం. ఇట్ టాక్స్ అబౌట్ ద సఫరింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క శ్రమను మనకు జ్ఞాపకం చేస్తుంది. హౌ కమిటెడ్ హి వాస్ ఇన్ సబ్మిటింగ్ హిమ్సెల్ఫ్ టు ద లార్డ్. అందుకే ఆ తోటలోకి వెళ్ళి ఆఖరి ప్రార్థన మనల్ని చేయమన్నారు అనుకో. జీవితంలో ఇంక ఇది నీకు లాస్ట్ రోజు, ఏం ప్రార్థన చేస్తావో చేసుకో అన్నారు అనుకో. ఏం చేస్తాం? మనుషులను బట్టి ఉంటుంది. మీరు పెళ్ళైన వాళ్ళు చేసే టాపిక్లు వేరే, నాలాంటి వాడు చేసే టాపిక్ వేరే, ఇంక వేరే వాళ్ళు చేసే టాపిక్లు వేరే, ఇక్కడ రకరకాలుగా ఉంటుంది. బట్ నన్ ఆఫ్ us would ever align with the prayer of Jesus Christ if it could be the last prayer on the earth. మనలో ఎవరు చేసే ప్రార్థన కూడా యేసు ప్రభు చేసిన ఆఖరి ప్రార్థనలో ఖచ్చితంగా ఏకీపించదు అనేది మాత్రం వాస్తవం. వెరీ సింపుల్ ప్రేయర్, షార్ట్ ప్రేయర్,
sublime prayer, spiritual prayer, sacrificial prayer, prayer at Garden of Gethsemane. Not my will, but thy will be done. మనల్ని ఆఖరి ప్రార్థన చేయమంటే పెళ్ళైన వాళ్ళు ఏం చేస్తారు? ప్రభువా నన్ను తీసుకుంటున్నా, ఇంట్లో అందరినీ కాపాడుకురా. పెళ్లి కాని వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారు? ఇలాగే రకరకాల ప్రార్థన. నన్ ఆఫ్ us would ever pray, not my will Lord, but thy will be done. The road to the cross is always not our will, but the will of the gods. If I deny this, I haven't started taking or pressing my pilgrimage up to the cross. నా చిత్తము కాదు నీ చిత్తమే అనేది నా జీవితంలో ఇంకా కార్యసిద్ధి కాకుండా ఉంటే, అసలు దాని గురించి నేను ఆలోచించకుండా ఉంటే శిలువ మార్గంలోనికి రాలేదు. ఇంకా నేను ఇంకా పక్కన వేరే మార్గంలో ఉన్నాను. ఐ హ్యావ్ టు కమ్ టు ద క్రాస్, ద పాత్ ఆఫ్ ద క్రాస్. The path of the initial stage of the path of the cross is denying our self-will, dedicating ourselves to the will of the Father. If that hasn't happened, we cannot take part in the Lord's table worthily. అందుకే యేసుప్రభు యొక్క సమర్పణకి గెత్సేమనే తోటను మనకు జ్ఞాపకం చేస్తుంది. చాలాసార్లు మనం చూసినప్పుడు మన బాడీ లాంగ్వేజ్, మన ప్రయారిటీస్ మనకి ఏమనిపిస్తుందంటే, నాట్ దై విల్ లార్డ్ బట్ మై విల్ బి డన్. నీ చిత్తం కాదు ప్రభువా, నా చిత్తమే నెరవేర్చబడిన గాక. నాట్ మై హస్బెండ్స్ విల్, నాట్ మై వైఫ్స్ విల్, నాట్ మై పేరెంట్స్ విల్, నాట్ మై సంబడీస్ విల్, బట్ మై విల్ బి డన్. As long as all our wills are just accumulated, augmented at a particular place, that doesn't lead us to the path of the cross either. That may lead us to the path of the curse. మన మార్గం ఎప్పుడు శాపగ్రస్తమైంది, ఆయన మార్గం మాత్రం ఎప్పుడు ఆశీర్వాదకరం. అందుకే యేసుప్రభు వారు తండ్రి దగ్గరికి వచ్చి, దిస్ వాస్ ద లాస్ట్ కమిట్మెంట్ హి మేడ్ అంటు ద ఫాదర్. ఆల్ దే వాస్ కమిటెడ్ అబ్సల్యూట్లీ, టోటల్లీ and fully, abundantly all through his life. But this is the finale of his commitment. Not my will, but thy will be done. This is what the table is all about. If we haven't come to that ground, ఆ భూమి మీదకి ఇంకా రాకపోతే, there is a long way to go. మనం వెళ్ళే మార్గం ఇంకా చాలా దూరం. రెండవది చూస్తామా, మత్తయి సువార్త. We also turn to John chapter 19 verse 14. John 19 verse 14. పదమూడు. పిలాతు ఈ మాటలు విని యేసును బయటికి తీసుకుని వచ్చి రాళ్లపరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బాతా అని పేరు. దిస్ ద జడ్జిమెంట్ సీట్ ఆఫ్ పైలట్ వేర్ జీసస్ హెస్ టు స్టాండ్ బిఫోర్ హిమ్. విచిత్రం ఏంటంటే, పిలాతు ఎవరని ఇక్కడ చెప్పబడుతూ వచ్చింది? వరుసగా చెప్పేయాలి, ఏం అడగకూడదు కదా. ఆల్ ఆర్ అమెరికన్స్. ఎవరు మరి పిలాతు? పిలాతు ఎవరు? అధిపతి. ఓకే. యేసుప్రభు ఎవరు? వెరీ గుడ్. మీరంతా ఇంగ్లీష్ మీడియం అని దీన్ని బట్టి అర్థమవుతుంది. తెలుగు మీడియం వాళ్ళు ఎవరు లేరు, నేను తప్ప. ఉన్నావా? మరి చెప్పు. వెరీ గుడ్. కానీ బైబిల్లో లేదా పదం? బైబిల్ పదాలు చెప్పాను. ఆయన సైన్యాధిపతి, ఆయన సమాధాన అధిపతి. 5 అధిపతులు ఉన్నాయి. ఆయన న్యాయాధిపతి. ఆయన పతి అంటే అర్థం ఏంటి? మీలో కొంతమందికి తెలుసు కదా, భర్త, పైన ఉన్నవాడు, టాపర్ అని. ఈ అధిపతి రోమా సామ్రాజ్యానికి మాత్రమే పిలాతు. అయితే యేసు ప్రభు సమాధానానికి, సైన్యములకు అధిపతి. పిలాతు చేతిలో బహుశా రోమా సైన్యమే ఉండొచ్చు. యేసు ప్రభు చేతిలో భూమి మీద ఉన్న సైన్యం, పరమందున్న సైన్యం. ఆయన సైన్యం లెక్కింపు శక్యం కాదు.
ಅದಕ್ಕೆ పరమాకాశమా, పైనున్న జలమా, ఆవిరిమమా, సైన్యమా, పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా. యేసు ప్రభు వారికి 2 చోట్ల సైన్యం ఉంది. భూమి మీద ఒక సైన్యం, ఆర్మీ ఆన్ ద ఎర్త్, ఆర్మీ ఇన్ ద హెవెన్. భూమి మీద చాలా వాళ్ళకి సైన్యం ఉండొచ్చు, ప్రైవేట్ సైన్యం ఉండొచ్చు, పబ్లిక్ ఉండొచ్చు, రాజ్యాలకు కూడా సైన్యం ఉండొచ్చు. బట్ నన్ ఆఫ్ ద కింగ్ ఆర్ ఎంపరర్ ఆఫ్ దిస్ వరల్డ్ హ్యాస్ ఆర్మీ ఇన్ ద హెవెన్. వాళ్ళు ఎంతసేపు ఉన్న భూమి మీద ఆర్మీ విస్తరింప చేసుకోవాల్సిందే. రకరకాలైన నేవీ కావచ్చు, మిలిటరీ కావచ్చు, తర్వాత ఇంకేదైనా ఎయిర్ ఫోర్స్ కావచ్చు, భూమి మీద చేసుకోవాల్సిందే తప్ప పరలోకంలో లేదు. ఆయన పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చిన వాడు, ఆయన సైన్యములకు అధిపతి అయిన వాడు, ఆయన న్యాయాధిపతి, ఆయన సమాధాన అధిపతి అయిన దేవుడు. అలాంటి వాడు ఈ భూమి మీద అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గర నిలవాల్సి వచ్చింది. ఆయనకి సత్యం అంటేనే తెలియదు. ఇంక సత్య ప్రకారం ఎలాగూ ఒక నేరస్తుడిగా పరిగణించబడిన వ్యక్తిని తీర్పు తీరుస్తాడు? సాధ్యం కాదు. నేను మొన్నే చెప్పాను కదా మీకు, ప్రపంచ చరిత్రలో 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఒక్క రాత్రిలోనే నేరారోపణ చేయబడిన వ్యక్తిని నేరస్తునిగా చేసి ఆ నెక్స్ట్ డేనే చంపేశారు. అది ప్రపంచ చరిత్రలో ఒకేసారి జరిగింది. ప్రతి వాళ్ళకి సమయం ఇస్తారు. నేరస్తునికి సమయం ఇస్తారు, ముద్దాయికి కూడా సమయం ఇస్తారు. ఇక్కడ ఎవరికి ఏ సమయం లేకుండా అంతా వాళ్ళే సమయం తీసుకున్నారు. దిస్ వాజ్ వెరీ సాడ్. కానీ గెత్సేమనే అనుభవము యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి తెలియచేసే సంగతి కమిట్మెంట్. గబ్బాతా అనేది మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ టాక్స్ అబౌట్ హిజ్ కన్ఫెషన్. ఆయన ఒప్పుకోలను గురించి మాట్లాడుతుంది. అందుకే ఆయన అన్నాడు, ఐ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు టెస్టిఫై ఆఫ్ ద ట్రూత్. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చటకు నేను వచ్చింది. దెన్ పైలట్ సెడ్, వాట్ ఈస్ ట్రూత్? సత్యం అనగా ఏంటి? క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఇస్ ద ట్రూత్. క్రీస్తే ఆ సత్యమై ఉన్నాడు. లోకమంతా, హోల్ వరల్డ్ ఈస్ ఆఫ్టర్ ద ట్రూత్, బట్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఇస్ ద ట్రూత్. వెరీ సాడ్ టు సే దట్ పీపుల్ ఆర్ అనేబుల్ టు డిస్కవర్ అండ్ ఎక్స్ప్లోర్ వాట్ ట్రూత్ ఈస్. దే ఆర్ క్యారీడ్ అవే బై అన్ట్రూత్, ఫాల్స్హుడ్, కౌంటర్ఫీట్ ఆస్పెక్ట్స్. ఆ కారణం చేత వారు దీన్ని ఎరగలేని పరిస్థితిలో ఉన్నారన్న సంగతి మనకు అర్థమవుతుంది. మూడవది, John chapter 19. John chapter 19 verse 17. John chapter 19 verse 17. హెబ్రీ భాషలో దానికి గొల్గతా అని పేరు. గొల్గతా కపాలం అనబడిన స్థలము. ఇట్ జస్ట్ లుక్స్ లైక్ ఎ స్కల్, scattered carcasses, dead people, vultures feeding upon them. This is the picture of this Golgotha. Golgotha యొక్క స్థలం అదే. అలాంటి దాంట్లోనికి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని పంపించడానికి ఇష్టపడ్డాడు. It talks about his crucifixion. ఆయన సిలువను గురించి మాట్లాడుతుంది. యేసు ప్రభు వారు గెత్సేమనే దాకా వెళ్ళి ఆగిపోలేదు, వెనక్కి రాలేదు. అలాగే గబ్బాతా అనే స్థలం దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం జరగలేదు, ఇంకేం చేస్తారు వీళ్ళని, వెనక్కి రాలేదు. మనమైతే మొదట ఆరంభించము, పొరపాటున ఆరంభించినాం అని అనుకోండి, అక్కడే ఆగిపోతాం, మళ్ళా ముందుకెళ్ళి చాలా అరదు. కానీ యేసు ప్రభు వారు అలాగా వెళితేనే ఇప్పుడు ఈ గొల్గతా స్థలం కలవరి కొండ దగ్గరికి వచ్చిన సంగతి మనకు పరిచయం. యెరూషలేముకు వెలుపట మన పాపముల కొరకు ఆయన రక్తము కార్చడానికి భూమి మీద మానవుడిగా ఆయన దిగి వచ్చిన. గొల్గతా లేకపోతే, if there is no Golgotha, there is no forgiveness for a human race. Christ is the hope of the glory. Colossians 1:27, I think, if I am right. యేసుక్రీస్తే మహిమ నిరీక్షణ అయినాడు. ఇంకా యేసుని అంగీకరించకపోతే మధ్యాహ్నం మరలా తెలియజేస్తున్నాం, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. యేసు ప్రభువును నమ్ముట ఇట్స్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. అందుకే యేసు ప్రభు ఈ భూమి మీదకి వ్యక్తి కొరకు వచ్చినాడు. Luke chapter 19 verse 10 says, Jesus came into the world to seek and save the sinners that was lost. జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు, గుంపు దగ్గరికి కాదు, ఒకే వ్యక్తి దగ్గరికి. అలాగే సమరస్త్రీతో మాట్లాడాడు, దయ్యం పట్టిన వ్యక్తితో మాట్లాడాడు. జీసస్ ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిస్ పర్సనల్ ఎవాంజలిజం. He is meeting the people one by one on single
ఇండివిజువల్ బేసిస్. నా కొరకు కాదులే యేసుప్రభు అని అనుకుంటా. కొంతమంది ఏమంటారంటే యేసుప్రభు గురించి నాకు బాగా తెలిస్తే తప్ప నేను ఆయన నమ్మను అని అంటారు. ఎవరి గురించి తెలుసా ఇప్పుడు మనకి? నిన్ను గురించి నీకు తెలుసా? నన్ను గురించి నాకు తెలుసు అన్నోళ్ళు చేయొద్దండి. మీకు తెలుసు కదా, తెలుగులోన ఒక ఆయన వెర్నాకులర్ పోయిట్స్ ఉన్నాడు, చాలా ప్రసిద్ధి చెందిన ఆయన. ఆయన పేరు దాదాపు 500 పద్యాలకు పై రాశాడు. తెలుగు చదువుకునే ప్రతి వారికి ఆయన పద్యం ఒకటన్నా వస్తుంటుంది. ఆయన పేరే వేమన. ఆయన ఇలాగన్నాడు, తను తాను ఎరిగిన పోతాని బ్రహ్మ. అంటే తను తాను ఎరిగితే తానే దేవుని గురించి జ్ఞానంలోనికి వచ్చినాడు అని అర్థం. రియలైజింగ్ హిమ్ టు నో యువర్ సెల్ఫ్ ఈజ్ టు నో వాట్ గాడ్ ఈస్. If only we fail to know who we are, how can we know what God is in all its totality? ఎలాగో నాకు దేవుడు తెలియదు కదా, నేను ఎందుకు నమ్ముకోవాలని అలాగ మాట్లాడకూడదు. ఇట్స్ ఎ ఫ్రస్ట్రేషన్. మనం తెలియని చాలా సంగతులు చేస్తుంటాం. మీ మొబైల్ ఎలాగ పనిచేస్తుంది మీకు తెలుసా? కాన్సెప్ట్ చెప్తారు, మోడల్ చెప్తారు, కానీ హౌ ఇట్ వర్క్స్, మనం తిన్న ఆహారం ఎలాగ పనిచేసి జీర్ణం అవుతుంది, ఎలా గ్లూకోజ్గా మారుతుంది, COVID-19 ఎలాగొచ్చింది, ఈ ప్రశ్నలన్నిటికీ మన దగ్గర అంత ఇంత కొద్దిగా జవాబు ఉంటుంది కదా. నన్ ఆఫ్ us has a convincing answer for all the questions the world poses. There are infinite questions. భార్య భర్తలు కూడా ఇంట్లో పోట్లాడుకున్నాడు, బాగున్నప్పుడు కాదు, పోట్లాడుకునేటప్పుడు అంటుంటారు కదా, అసలు నువ్వు ఏం మాట్లాడతావో, ఏం చేస్తావో, ఏం తింటావో, ఎట్లా ఖర్చు పెడుతున్నావో, ఏం అసలు నీ సంగతి నాకు అర్థం కాదు. 20 ఏళ్ళు కాపురం, 30 ఏళ్ళు కాపురం, 40 ఏళ్ళు కాపురం, 50 ఏళ్ళు కాపురం చెయ్యి, ఎవరైనా భార్య నాకు అర్థమైందని వాళ్ళు చేయొద్దండి. సుధాకర్, ఎవరైనా సిస్టర్స్ మా భర్త మాకు అర్థమయ్యాడని చేతులు ఎత్తండి. నాట్ ఈవెన్ వన్ సింగిల్ హస్బెండ్ ఇన్ ద హోల్ వరల్డ్ హ్యాస్ అండర్స్టూడ్ అస్ వైఫ్ కంప్లీట్లీ అండ్ వైస్ వర్సా. నాట్ ఎ సింగిల్ వైఫ్ ఇన్ ద హోల్ వరల్డ్ హ్యాస్ అండర్స్టూడ్ కంప్లీట్లీ హర్ హస్బెండ్. అండ్ సేమ్ ఇస్ ద కేస్ విత్ చిల్డ్రన్ టు, పేరెంట్స్ టు. అసెంబ్లీలో కూడా మేము మీకు అర్థం కాదు, మీరు మాకు అర్థం కాదు. ఎల్డర్స్ సంఘానికి అర్థం కాదు, సంఘం ఎల్డర్స్కి అర్థం కాదు. అందుకే మీరు కామెంట్ చేసుకుంటుంటారు కదా, ఇది ఏం పాడతాడో, ఏం చెప్తాడో, ఏం చేస్తాడో ఆయనకి అర్థం కాదు, మనకే అర్థం కాదు. మనకే అర్థం కానప్పుడు ఒక మనిషి అయిన తర్వాత ఒక మనిషిని గురించి అర్థం కావడానికి జీవితాంతం తీసుకుంటే, భార్య భర్తలకు పిల్లలకు కలిసి ఉండే ఒక ఇంట్లోనే వారే అర్థం కావటానికి జీవితం అంతా తక్కువ వస్తూ ఉంటే, తీరా అర్థమైంది ఏంటంటే ఒక విషయం అంతా ఇంతుంటే ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడి పాపాత్ముడైన మనుషుడికి, 5 అడుగుల మనిషికి, జారుడి మెదడుకి అర్థమవుతాడని అనుకోవడం న్యాయమా? If he is understood by me, he is no more God at all. He is just a human being like you and I. ఆయన నాకు అర్థమైతే, ఆయన మార్గాలు నాకు అర్థమైతే, ఆయన తలంపులు నాకు అర్థమైతే, ఆయన సంగతులు నాకు అర్థమైతే, he can never be God because he is measurable, he is understandable, he is comprehensible, he can be read, he can be preached, he can be did anything. But the Bible says he is unsearchable. బైబిల్ సెలవిస్తుంది ఆయన గమ్యగోచరుడు, అర్థం కాదు. ఆయన గురించి తెలిసింది ఇప్పటిదాకా మనకు ఓన్లీ అయోటా, మాలిక్యూల్. The atom of God is just known that Jesus came into this world for a sinner, died on the cross, buried, rose again, seated in the heavenly places. కానీ కొంతమంది చెప్పి ఈ ఎక్స్క్యూజెస్, until I believe what God is, if I know him fully, then only I will follow him and trust him. It's not possible anyway. But you will lose your life. You will be completely banished to the hell if you reject Jesus Christ as a personal Savior. యేసు నీ సొంత రక్షకుడిగా అంగీకరించడం నువ్వు నిరాకరిస్తే, త్రోసివేస్తే నరకపోతాడు. ఏది పూర్తిగా అర్థమైన తర్వాత, జీవితం అంటే ఏమో అర్థమైన తర్వాత నేను పెళ్లి చేసుకుంటానని వాళ్ళు చేయొద్దండి. దానికి మాత్రం చాలా తొందరగా ప్రార్థన చేసేసారు కదా. ఉద్యోగం అంటే ఏమో అర్థమైన తర్వాత చేస్తాననే వాళ్ళు అలాగే ఏమి అనుకోలేదు. We had just landed into that, maybe in the will of the Lord. చదువు కానీ, కోర్స్ కానీ, వివాహ జీవితం కానీ, పిల్లలు కానీ, name it any, endure in this life. We started to claim, learn things by making some mistakes, sometimes intentionally, sometimes without our knowledge. But when it comes to God, why is there
డిలే ఇన్ యాక్సెప్టింగ్ హిమ్ యాజ్ ఎ పర్సనల్ సేవియర్. దేవుడి విషయం వచ్చినప్పుడు ఎందుకు ఆయన అంగీకరించట్లో ఆలస్యం చేస్తాం? చేస్తాంలే ఎంతకాలం చూస్తావు, ఎంతకాలం చేస్తావు? ఇప్పటికే సగం కాలం అయిపోయింది. మనలో చాలా మంది 40 దాటిన వాళ్ళు ఉన్నారు అనుకుంటా కదా. మనలో అంటే మీకు కోపం వస్తుందేమో. నాలాగా ఉండేవాళ్ళు 40 దాటినారంటే సగం అయిపోయినట్లే. కీర్తన 90లో జబ్బడింది కదా. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, మామూలు అయితే 70. అంటే 30 దాటిన వాళ్ళు కూడా సగం దాటినట్లే. ఇంతదాకా సగంలో చేసిన జీవితం ఇప్పుడు చేయడం కుదరదు. చాలా మంది అనుకుంటారు సగం అయిపోయింది కదా, 35 అయిపోయింది, ఇంక 40 అయిపోయింది, ఇంక 40 సంవత్సరాలు ఉంటుంది లేదా 30 సంవత్సరాలు ఉంటుంది, ఇప్పుడు ఎట్లా చేసినామో లేదా ఇప్పుడు చేయకపోయినా అప్పుడు చేస్తాం అనుకో. కుదరదు. ఇప్పుడు జీవితం వేరే, తర్వాత జీవితం వేరే. ఇప్పుడు బాడీ వేరే, తర్వాత బాడీ వేరే. ఇప్పుడు ప్రయారిటీస్ వేరే, తర్వాత ప్రయారిటీస్ వేరే. ఎందుకో మీకు బాగా తెలుసు కదా. ఇప్పుడు 35 ఏళ్ళు 40 ఏళ్ళ దాకా మందులు లేకుండా బతికింటారు. అది దాటిన తర్వాత పక్కన బైబిల్తో పాటు మందుల సంచి కూడా ఉంటుంది. ఆ బీపీ మందుల సంచి కావచ్చు, షుగర్ మందుల సంచి కావచ్చు, ఏదో ఒకటి కావచ్చు. కూర్చుంటే లేలేరు, లేస్తే కూర్చోలేరు. ఇప్పుడు ఎన్నెన్నో ప్రాబ్లమ్స్, బాడీ సహకరించకపోవచ్చు. కనుక వాట్ యు కెనాట్ డూ బిఫోర్ 40 or 45, డోంట్ థింక్ దట్ యు విల్ డూ ఆఫ్టర్ దిస్. విచిత్రమైన సంగతి ఏంటంటే మనం భౌతికమైన దాని కొరకు అంత ఖర్చు పెట్టేసుకుంటాం. జీవితం, సమయం అన్ని అయిపోయిన తర్వాత చివరిలో దేవుడు నన్ను వాడుకుంటే నేను కూడా వాడబడాలని ఉంది బ్రదర్, ప్రార్థన చేయండి. ఇంట్లోనే వాడబడటానికి ఉపయోగం లేదు. ఇంకా హౌ కమ్ గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ యూ? ఇట్ డజంట్ మీన్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు రిజెక్ట్ యూ ఎనీ లాంగర్. ఫర్ దట్ మ్యాటర్ ఇట్ డజంట్ రిజెక్ట్ ఎనీబడి. బట్ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ద లార్డ్ విత్ ద బాడీ. అండ్ ఇఫ్ ద బాడీ ఈస్ నాట్ కోఆపరేటింగ్, ప్రార్థన అంటే మోకరించలేము, ఆరాధన అంటే మోకరించలేము. హౌ కెన్ వీ డూ దిస్? బయటికి వెళ్తేనే ఉండలేము, కొద్దిసేపు నిలబడలేము, కొద్దిసేపు కూర్చోలేము, కొద్దిసేపు సర్వ్ చేయలేము, కొద్దిసేపు భోజనం లేట్ అయినా కష్టమవుతుంది. ఎందుకంటే అవన్నీ 30 ఏళ్ళు 40 ఏళ్ళలో పూట భోజనం లేకపోయినా, ఒక రోజు రాకపోయినా ఏం కాదు. అయితే 40 దాటిన తర్వాత ఒక 5 నిమిషాలు లేట్ అయినా కూడా శరీరం అంతా ఎలాగైపోద్ది. అయితే వయసు శరీరం సహకరించేటప్పుడు వి రిజెక్ట్ దిస్ కపాలమునబడి గొల్గత క్రాస్. కొంతమంది చెప్తారు కదా, గుడ్ ఫ్రైడే రోజు మాత్రం చాలా సంతోషంగా లేదా చాలా దుఃఖంగా 12 గంటలకు వచ్చి మధ్యాహ్నం 3 గంటల దాకా బాధతో ఉండి 3 గంటలకు కన్నీళ్ళు రాకపోయినా మొత్తానికి కన్నీళ్ళు వచ్చేటట్టు చేసుకుని ఏడ్చి బయటికి వెళ్ళి భోజనం చేసే వాళ్ళు ఉంటారేమో. ఐ డో నాట్ సే ఇట్స్ ఇన్కరెక్ట్, బట్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే, జీసస్ hasn't said like that you should observe the crucifixion of Jesus only once in a year. The Bible says, and Jesus said, take up your cross daily and follow me. Good Friday is not once in a occasion, once in a year occasion. It's a process of taking up our cross on daily basis. If we fail in that, we have failed in proclaiming what Jesus has done for us in our lives. మనలో ఆయన మరణము ఎంత కార్యసిద్ధి అవుతుందో ఆయన జీవం కూడా అవుతుంది. మీకు తెలుసు కదా, అంత మ్యాథమెటిక్స్ బీటెక్ చేసింటారు. నాకు మ్యాథ్స్ లేకపోతే నేను కూడా అమెరికా వచ్చింటా. నేను సైన్స్లోకి షిఫ్ట్ అయిపోయాను కనుక ఆ మ్యాథ్స్ నాకు రాకుండా అయిపోయినా కనుక షిఫ్ట్ అయినాను అనొచ్చు. ద డెత్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లైఫ్. ద మోర్ ద డెత్, ద మోర్ ద లైఫ్. ద లెస్ ద డెత్, ద లెస్ ద. కొంతమంది సింపుల్ వాక్యాలే చెప్తారు, చాలా మంది రక్షణ పొందుతారు. మనం ఎన్నింటి చెప్తాం, రక్షణ పొందట్లేదు ఏంటి? కొంతమంది సామాన్యంగా చెప్తారు, వాళ్ళు వెళ్ళి పిలుస్తారు, వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళకి మేలు కలుగుతుంది. పాతకాలంలోనే మనం ఉదాహరణకు మీరు ఊహించండి, యేసుప్రభు దగ్గర ఉన్న 12 మంది శిష్యుల్లో 7 మంది చేపలు పట్టే వాళ్ళే ఉన్నారు. దే ఆర్ కన్సిడర్డ్ టు బి ద మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ ప్రొఫెషనల్స్ ఇన్ ద వరల్డ్. దే వర్ నెవర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆర్ బిజినెస్ మ్యాగ్నెట్స్, నాట్ టైకన్స్. They were just illiterate. The Bible says like that. కానీ అలాగే బైబిల్ ఏం చెప్తుందంటే, వారు భూమిని తలకిందులు చేస్తే మేడ్ ద వరల్డ్ అప్సైడ్ డౌన్. ఇప్పుడు మనం ఇంతింత చదువుకొని మనమే తలకిందులు అయిపోతున్నాం. చాలా విషాదకరమైన సంగతి. నేను ఎప్పుడు ఆలోచిస్తుంటా, రాత్రిపూట నిద్ర పట్టినప్పుడు, ఫ్లైట్లో ఉన్నప్పుడు, వై ఇస్ దిస్ లార్డ్ ప్రభు? 30 ఏళ్ళకి ప్రపంచాన్ని తలకిందులు చేసినారే యోసేపు లాంటోడు ప్రధానమంత్రి అయ్యాడు. 30 ఏళ్ళకి నాకు ఉద్యోగం కావాలని డిఎస్సీలు రాసుకుంటా, అది రాసుకుంటా, ఇది రాసుకుంటా, వీసాలు అప్లై చేస్తే ఇంటర్వ్యూలకు వెళ్తా ఉన్నాను. 30 ఏళ్ళకి దావీదు రాసైపోయాడే. నాకు చూస్తే ఏదో దాంట్లో పాస్ కావాలంటే, ఎగ్జామ్ పాస్ కావాలంటే నాకు కష్టంగా ఉంది. ఇంకా రాసేది ఎప్పుడు?
30 ఏళ్ళలోగే సొలొమోను గొప్ప వ్యక్తి అయిపోయాడే, నాకు ఇంత దాకా వచ్చినా కాలేకపోయాని. 30 ఏళ్ళకే యేసుప్రభు వారు సేవలోకి వచ్చాడే, 30 ఏళ్ళకే భగత్ సింగ్ గారు కెనడాలో నుండి రక్షణ పొంది బాంబేలో కాలు పెట్టి వన్ సాలిడ్ టాల్ డెసిషన్ turned the whole life of himself altogether different one. అలాగ 30 ఏళ్ళలో ఒక్క తీర్మానం చేసుకుంటే జీవితాలను అంత ప్రభావితం చేస్తుంటే ఇంత వయసు వచ్చింది. వై ఇస్ దర్ ప్రాబ్లమ్ విత్ గాడ్? ఇదే బైబిల్ వాళ్ళు కూడా పట్టుకుంది, సేమ్ బైబిల్. ఇట్ డజంట్ మీన్ దట్ సేమ్ లాంగ్వేజ్, సేమ్ ప్రింట్, రైట్? సేమ్ బైబిల్ దే హోల్డ్ ఇట్. ఇదే స్థలాల్లో తిరిగినారు, ఇదే గాలే పిలిచినారు, ఇదే నీళ్ళ తాగినారు, ఇదే ప్రజల మధ్యలో జీవించినారు. ఇంకా టెక్నాలజీ కూడా ఇంత రిచ్గా లేనప్పుడే బ్రతికినారు వాళ్ళు. బట్ దే మేడ్ ద వరల్డ్ అప్సైడ్ డౌన్, దే ఇంపాక్టెడ్ ద వరల్డ్. యోసేపు మొదలుకొని ఇప్పటిదాకా చూస్తే మనం 30 దాటి 35 అయిపోయి 40 అయిపోయి ఇంకా అటు ఇటు అయిపోతూ ఉన్నాం. వీఆర్ నాట్ అట్ ఆల్ ఇంపాక్టింగ్ ద పీపుల్. ఆన్ ద అదర్ సైడ్ వీఆర్ ట్రబులింగ్ అండ్ బికమ్ ఏ కాజ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఫర్ అదర్స్. Where is the problem lies? As we take part in the Lord's table, we have to put our faces in shame and ask the forgiveness of Jesus Christ for our disobedience, not able to align ourselves with suffering of Golgotha. గొల్గొతా అనుభవం దగ్గరికి వచ్చి మనం కార్యసిద్ధి కావట్లేదు. అందుకే పజిలింగ్ క్వశ్చన్ అలాగే ఉండిపోతుంది. ఇదే వయసులో ఉన్న బయట వాళ్ళు యేసు ప్రభు కొరకు అని చేసి, పోనీ లోకస్తులు కూడా ఎంతమంది చేస్తున్నారు మీరు చెప్పండి? 30 ఏళ్ళకి వచ్చే లోపల స్టాన్ఫోర్డ్ నుండి పట్టా తీసుకొని, హార్వర్డ్ నుండి పట్టా తీసుకొని, పట్టా లేకుండా డ్రాప్ అవుట్స్ హ్యావ్ astronomically changed this world, phenomenally changed this world. మనం అట్లా లేకుండా ఇట్లా లేకుండా ఉన్నాం. అయితే నాకు చాలాసార్లు బాధేస్తుంది, ఇట్లా లేదు అట్లా లేదు, వీ బికమ్ శాండ్విచ్డ్. ఇక్కడ ప్రభుని పూర్తిగా ఆనందించలేకపోతున్నాం. ప్రభులో ఆత్మీయంగా ఏదర్ వీఆర్ నెయిదర్ స్పిరిచువల్ నార్ కార్నర్. పోనీ లోకస్తుల మాదిరి అట్లా ఏదైనా ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెటో వాళ్ళ మాదిరి అటు ఇటు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నామంటే అది లేదు. అట్ట లేకుండా ఇట్లా లేకుండా ఎట్టెందుకు ఇట్టున్నాం? అర్థమైంది నేను చెప్పే మాటలు మీకు? తెలుగు మీడియం వాళ్ళకి అర్థమైంది, సుధాకర్కి. ఇట్స్ వెరీ పెయినింగ్ అండ్ పెనట్రేటింగ్ అండ్ పర్సనల్ క్వశ్చన్. ఒక వ్యక్తి లాగా చేయగలిగినాడు, ఇందరం కలిసి చేయలేకపోతాం. ప్రాబ్లమ్ ఇస్ నాట్ విత్ గాడ్, ప్రాబ్లమ్ ఇస్ నాట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ప్రాబ్లమ్ ఇస్ నాట్ విత్ ద హోలీ స్పిరిట్, ప్రాబ్లమ్ ఇస్ విత్ us. 4 చూస్తామా? జాన్ లేకపోతే మాథ్యూ చాప్టర్ 27 verse 60. మత్తయి 27:60. మత్తయి 27:60. మాథ్యూ చాప్టర్ 27 verse 60. The fourth experience is grave, సమాధి. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు కూడా ఆయనకి స్థలం లేదు, పశువుల తొట్టులోనే స్థలం లేదన్నారు. తర్వాత చివరిలో ఆయన పాతి పెట్టడానికి కూడా స్థలం లేదు. మనిషికి పుట్టినప్పుడు ఖచ్చితంగా స్థలం ఉంటుంది, పాతి పెట్టబడేటప్పుడు కూడా ఖచ్చితంగా స్థలం ఉంటుంది. ఎవరికైనా, ఏ కులస్తులకైనా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏం చదువుకున్నా, మీరు సాఫ్ట్వేర్ అయినా, హార్డ్వేర్ అయినా, అమెరికాలో ఉన్న గ్రీన్ కార్డు ఉన్నా, H1B ఉన్నా, సిటిజన్స్ అయినా, అందరికి ఒక స్థలం ఒకటే, 6 అడుగులు. ఎవరికేమి ఎక్కువ స్థలం ఉండదు. పెద్ద రాంచ్ లాంటివి, ఫామ్ హౌస్ లాంటివి బయట ఉన్నా కూడా వాళ్ళకి కావాల్సింది 6 అడుగులే. వాడు మిగతా స్థలం అంతా వేరే దానికి వాడుకోవచ్చు, కానీ వారి ఆఖరి మజిలీ 6 అడుగుల స్థలమే. అది కూడా యేసు ప్రభు వారు లేకుండా ఈ భూమి మీద వచ్చిన. అందుకే అరిమతయి యోసేపు తన కొరకు తొలిపించుకున్న సమాధి. హి వాజ్ ఎ రిచ్ పర్సన్. బైబిల్ స్కాలర్స్ బిలీవ్ దట్ జోసెఫ్ అరిమతయి వాజ్ ఏ మెంబర్ ఆఫ్ ద సన్హెద్రిన్. సన్హెద్రిన్ అంటే ఆ దినాల్లో అపెక్స్ బాడీ, డెసిషన్ మేకింగ్ బాడీ. దాంట్లోకి మెంబర్గా ఉండేవాడు. కానీ ఉన్న వాళ్ళంతా రాలేదు కదా, 70 మంది ఉంటారు దాంట్లో. వాట్ హ్యాపెన్ టు 69 people? ఓన్లీ 1 person కేమ్ అవుట్.
హిజ్ నేమ్ ఈజ్ మెన్షన్ హియర్. నేను నిన్నే చెప్తూ వచ్చినాను, తెగించినాడు అని. చాలా మంది ఉన్నారు కానీ తెగించేవాళ్ళు ప్రభుకు కావాలి. మిగతా వాళ్ళు రాలేకపోయారు, ఆయన మాత్రం వచ్చింది. చూడండి, ప్రభు కొరకు పని చేయటంటే ఆయన దేహం, యేసు ప్రభు యొక్క దేహమే సంఘం కదా. దాని కొరకు పని చేయటంటే ఈ హ్యాస్ టు సాక్రిఫైస్ హిస్ టూమ్. తన కొరకు తొలిపించుకున్న సమాధి. పాతకాలంలో ఆ ఆచారం ఉండేది. వాళ్ళు ఎప్పుడో చనిపోతారో తెలియదు కానీ చనిపోక మునుపు వాళ్ళ కొరకు ఎలా కావాలనుకుంటారో అలాగ సమాధి తొలిపించుకోవడం అనేది వాళ్ళకి ఆనవాయితీ ఉండేది. వాళ్ళు అలాగే చెప్పే, వాళ్ళ తొలిపించుకున్న సమాధిలోనే నేను చనిపోతే తీసుకెళ్ళి పెట్టమని. అలాంటిది ఒకటి తొలిపించుకున్నాడు ఆయన కొరకు. మన కొరకు మనం చేసుకునింది ఎవడన్నా వేరే వారికి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఎలా ఫీల్ అవుతాం? మీ కొరకు బట్టలు తెచ్చుకున్నారు, పొరపాటున వేరే వాళ్ళు ఎవరో మీ ఇంటికి వచ్చినారు, వాళ్ళకి ఏదైనా ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ఇవ్వాలంటే ఎలా ఫీల్ అవుతారు? సంతోషమా, దుఃఖమా? ఏం చెప్పరా? వెరీ గుడ్ సిస్టర్స్, ఆదివారం సత్యమే చెప్పినారు. సత్యమేవ జయితే. బాధపడతా ఇస్తుంది, అయ్యో మొన్నే తెచ్చుకున్నాను, దీని కొరకు చాలా దూరం వెళ్ళాను, చాలా ప్రయాసపడ్డాను, అంత కాస్ట్లీ కాకపోయినా బట్ ఇట్ వాజ్ మై చాయిస్, నా టేస్ట్, నాకు నచ్చినట్లుగానే దొరికింది కనుక నేను దీన్ని వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది ఏంటి అని భవిష్యత్ బాధపడతాం. బట్టలు మళ్ళీ ఇంకోటి కూడా తెచ్చుకోవచ్చు అదే షాప్లో పోయి, కానీ సమాధి అంత తేలిక సరే. ఆయన సమాధికి కూడా ప్రభు వారికి దానికి ఇష్టం. అంటే ఏముందంటే, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫర్ మై సెల్ఫ్, ఐ వాంట్ ఎవ్రీథింగ్ ఫర్ క్రైస్ట్. మనం ఏమనుకుంటాం? ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీథింగ్ ఫర్ క్రైస్ట్, ఐ వాంట్ ఎవ్రీథింగ్ ఫర్ మై సెల్ఫ్. యు గాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? A person who realizes and says that I don't want anything for myself, I want everything for Christ, is a true believer. But a person who says that I don't want to give anything for Christ, but I want everything for myself, is no believer at all. ప్రభువుల దగ్గరికి వస్తున్నప్పుడు మనం ఎలాంటి రకము? అరిమతయి యోసేపు వలె కొంత క్రైమ్ చెల్లించడానికి. ఆయన సమాధి మాత్రమే క్రైమ్ కాదు, ఆయన బోళం కూడా తీసుకొని వచ్చినాడు. Considered to be expensive spice in those days. అలాగే చివరికి బట్ట, యేసుప్రభు వారి దేహం మీద కప్పటానికి బట్ట తీసుకుని వచ్చిన. He wants to execute a decent burial to the Lord Jesus Christ. అంటే సంఘమునకు పరిచయం, సంఘం యొక్క పరిస్థితులను ఎరిగి ఆ ప్రకారంగా చేయగలిగే కొంతమందికి కనిపిస్తుంది. యేసుప్రభుని తీసుకెళ్ళి ఆ పై వస్త్రం లేకుండా పాతి పెట్టవచ్చు. ఎవళ్ళేమనరు, ఏంటి ఆయనకి చివరిలో స్నానం చేయించలేదు ఏంటి, షేవింగ్ చేయించలేదు ఏంటి, సెంటు బీయలేదేంటి, బట్టలు బీయలేదేంటి, అద్దాలు పెట్టలేదేంటి, షూ వేయలేదేంటి, టై కట్టలేదేంటి, షూట్ వేయలేదేంటి అని ఎవళ్ళేమి అడగరు. ఎందుకంటే ఎవరు అక్కడ దిక్కులేరు కదా. ఆయనకి ఏమనుకుంటే చేయొచ్చు. బట్ యు వాంటెడ్ టు గివ్ ఎ డీసెంట్ బరియల్ టు ద క్రైస్ట్. యేసుప్రభు యొక్క దేహానికి, శరీరానికి అంత మర్యాదకరమైన వీడ్కోలు పలకాలని కోరాడు. ఇది నా సంఘమైన శరీరం. అదే ప్రభు యొక్క బలను జ్ఞాపకం చేసింది. Take ye and remember me. దీన్ని తీసుకొనడి, నన్ను జ్ఞాపకం చేసుకుని. తీసుకోవడంలోనే ఉంటాం కానీ ఇవ్వడంలో ఉందాం. ఆయన దేహాన్ని ఆయన మన కొరకు ఇచ్చినాడు. ఆయన కొరకుగా మనం సమాధి ఇయ్యలేం, వస్త్రాలు ఇయ్యలేం, బోళము ఇయ్యలేం, సమయము ఇయ్యలేం. అరిమతయి యోసేపు అన్ని ప్రభు దగ్గర ఉంచినాడు. విచిత్రం ఏంటంటే ఆయన చరిత్రలో ఇలాగ నిలిచిపో. చూడండి, మీలో బాగా తెలుసు అనుకుంటా, మానవ సంబంధాలు. ఒక స్టేట్మెంట్ చెప్పి నేను ముగించిన, ముందుకెళ్ళడానికి ట్రై చేయను. మానవ సంబంధాలు చాలా బలీయంగా కొన్నిసార్లు కనిపిస్తాయి, కొన్నిసార్లు చాలా బలహీనంగా కనిపిస్తాయి. మనం పుట్టినప్పుడు మనకు సహాయం చేసిన వారికంటే మనం మరణించినప్పుడు మనకు సహాయం చేసేవారు గుర్తు ఎక్కువ ఉంటారు. మనం బాగున్నప్పుడు సహాయం చేసిన వారికంటే మనం బాగులేనప్పుడు సహాయం చేసిన వారికి మనకు గుర్తుంటారు. మనం బాగున్నప్పుడు సహాయం చేసిన వారిని మర్చిపోయే అవకాశం ఉంటుంది, కానీ బాగలేనప్పుడు సహాయం చేసిన వారిని మర్చిపోయే అవకాశం ఉండదు. మనం పుట్టిన దినానికి, వివాహానికి వెళ్ళకపోయినా సరే, వారు మరణదినానికి మనం వెళ్ళామనుకోండి, అది గుర్తుండిపోతుంది. పెళ్లి రోజు మనం వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఇక్కడ పట్టించుకుంటారేమో కానీ ఇండియాలో తెలుగు రాష్ట్రాలు ఎవరు పట్టించుకునే, ఎందుకంటే వందలు వస్తూ ఉంటారు. అందరూ సేమ్ ఫ్యాబ్రికే, కాస్ట్లీ బట్టలు వేసుకొని కార్లలో దిగి పోయి ఎవడు పట్టించుకుంటారు? రండి 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 అంటుంటారు, కానీ ఎవరు వచ్చినారు ఏం కదా. ఎప్పుడో వాళ్ళు తీరిగ్గా వీడియో చూస్తే కదా, అంత టైం ఉంటే కదా వాళ్ళకి.
అయితే చావుకి ఎవరు వచ్చినారని మాత్రం ఖచ్చితంగా పట్టించుకుంటారు. ఎవరు వచ్చారు? యేసు ప్రభు యొక్క భూస్థాపన కార్యక్రమం ఇలాగ జరగడము చాలా విచిత్రమైన సంగతి. ఒక్కడే అరమత యోసేపు ఒక్కడే రాయబడింది. బహుశా ఆయన పని వాళ్ళు ఎవరని కొంతమంది వెళ్ళారేమో, ఇంట్లో వాళ్ళు పరిచయస్తులు. ఇక మిగతా ఎవరు రాలే. మనం ఎవరి ద్వారా మనం మేలు పొందితే వారి యొక్క మాడానికి చివరిసారిగా భారతదేశ ట్రెడిషన్ వెళ్ళి సమాధి దగ్గర వాళ్ళకి మన్ను ఇచ్చేసి వస్తే, వారు బతికున్నప్పుడు నేను సాయం చేయలేకపోయాను, చనిపోయినప్పుడైనా వారికి జోహార్లు లేదా వారి కృతజ్ఞత చెప్పుకునే అవకాశం నాకు కలిగింది అని యేసు ప్రభు దానికి కూడా నోచుకోలేకపోయాడా? 12 మంది శిష్యులు పారిపోయారు. ఎవరు వచ్చి సమాధి దగ్గర ఉన్నట్లు వాక్యంలో మనం చూడు. అలాగే నిన్ను చెప్పినట్లు ఎంతో మంది స్త్రీలు ఆయన పరిచయం ద్వారా మేలు పొందారు, ఎవరు రాలేదు. ఎంతో మంది గుడ్డివారు మేలు పొందారు, ఎవరు రాలేదు. కుంటివారు, రకరకాల దయ్యం పట్టిన వాళ్ళు, 2 సార్లు భోజనానికి వచ్చిన వాళ్ళు 5,000 మంది, తర్వాత ఇంకా కొన్ని వేల మంది వచ్చిన వాళ్ళు చేపల రొట్టెలు తినేసారు, వెళ్ళిపోయారు. ఆయన పరిచర్లో మేలు పొందిన వారెవరు అక్కడ సమాధి దగ్గర కనిపించినట్లు మనం చూడు. ఈయన జీవితంలో ఏనాడు రాలేదు, ఆ రోజు వచ్చినాడు. లక్కీ జాక్ ప్యాట్స్. కొన్నిసార్లు కొంతమందికి అలాగుంటాయి. బాహుబలి దగ్గరికి వచ్చినాడు, మన సంగతి ఏం చెప్పారు? ఆయన శరీరం అనే సంఘాన్ని గురించి మనకి ఏమైనా చెప్పాలి? అది కాస్ట్లీ, ఎందుకంటే నీదే ఇవ్వాలా. ఇప్పుడు వేరే తొలిపించలేవు, టైం కుదరదు. యూ హ్యావ్ టు గివ్ యువర్స్. ఈస్ దట్ పాసిబుల్ ఫర్ అస్ టు గివ్ అవర్స్ ఫర్ ద లార్డ్? ఇది ప్రభువు నాకు కావాల్సింది. ఉదయం చూసుకున్నాం కదా మట్లాది వారి సందర్భం. ఇది ప్రభువు నాకు కావాల్సింది. ఏది? గాడిద ఉదయం అయిపోయింది, ఇప్పుడేంటి? సమాధి. తాను తొలిపించుకున్నదే, అది ప్రభువు నాకు కావాల్సింది. కావాలంటే వేరే తెప్పిస్తాంలే, లేకపోతే చిన్నది చేస్తాంలే, ఇప్పుడు ఏదో టెంపరీగా చేస్తాంలే అని అనలేదు. తనదే ఇచ్చేసిన. మీకు తెలుసు కదా యేసు ప్రభు వారు ఆఖరి దినాల్లో 5 సార్లు యెరూషలేముకి వచ్చినాడు. ఏ పరిస్థితిని బట్టి వచ్చినాడు? చాలా పరిస్థితులు ఉన్నాయి. శనివారం, ఆఖరి శనివారం ఆయన భూమి మీద ఉన్నప్పుడు, అదే మార్క్స్ వార్తలు మనం చూస్తాం. యెరూషలేముకి వచ్చి అలా ఒకసారి చూసేసి తిరిగి బేతనీకి వెళ్ళిపోయాడు. యెరూషలేములో ఉండొచ్చుగా, క్యాపిటల్ సిటీ, మెట్రో అది మిగతాదంతా పోల్చుకుంటే. కానీ బేతనీ చిన్న, మీ భాషలో చెప్పాలంటే సబాబ్సా. కానీ అక్కడికి వెళ్ళాడు, ఇక్కడ ఉండలేకపోయాడు. ఇక్కడ మనుషులు ఉన్నారు కానీ మనసున్న మనుషులు లేరు. బేతనీలో మనుషులు తక్కువ కానీ ఆ తక్కువలోనే మనసున్న మనుషులు ఉన్నారు. మనము మనసున్న మనుషులమా, మనసు లేని మనుషులమా? వాట్ ఈస్ అమెరికా? అందుకే యేసు యెరూషలేము విడిచి బేతనీలోకి వెళ్ళి మళ్ళా ఆదివారం రావాల్సిందే. అదేది ఇక్కడే ఉండొచ్చుగా. మరలా ఆదివారం వచ్చినాడు. ఒక్కొక్క సందర్భంలో ఎందుకు వచ్చినాడు, ఏ జ్ఞాపకం చేస్తున్నాడు అనేది అది వేరే విషయం. మళ్ళీ శనివారం వచ్చి ఏం చేశాడు, వాట్ డస్ ఇట్ రిప్రజెంట్? ఆదివారం వచ్చినాడు, వాట్ డిడ్ ఇట్ డూ అండ్ వాట్ డస్ ఇట్ రిప్రజెంట్? అలాగే సోమవారం వచ్చినాడు, వాట్ డిడ్ ఇట్ డూ, వాట్ డస్ ఇట్ రిప్రజెంట్? అలాగే మంగళవారం వచ్చినాడు, ఓన్లీ వెన్స్డే వాజ్ కన్సిడర్డ్ టు బి రెస్ట్. మళ్ళా థర్స్డే వచ్చినాడు, అదే తీర్పు. ఈ 5 సందర్భాలు యెరూషలేముకి వచ్చాడు వెళ్ళాడు. ఆఖరి థర్స్డే మాత్రం ఇంకా వన్స్ ఫర్ ఆల్ ఒకేసారి యెరూషలేముకి వచ్చాడు. గబ్బాతా దగ్గర తీర్పు పొంది గొల్గొతా దగ్గరికి వచ్చేసి ఇప్పుడు సమాధిలో పెట్టబడ్డాడు. ఆయన తిరిగి లేచిన. ఈ 5 సందర్భాలు 5 సంగతులు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. సమయాదుబాటును బట్టి ఇప్పుడు మనం చూడట్లేదు, కానీ 4 విషయాలు మనం చూసినాం ఇప్పుడు దాకా. మొదటిది ఏంటి? గెత్సెమనే టాక్స్ అబౌట్ ద కమిట్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క అప్పగింతను మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇట్స్ విక్టరీ ఓవర్ ఫ్లెష్, శరీరం మీద విజయం. రెండవది గబ్బాతా టాక్స్ అబౌట్ ద కన్ఫెషన్. యేసు ప్రభు యొక్క ఒప్పుకోలను జ్ఞాపకం చేస్తుంది. ఒప్పుకోలంటే పాపం చేసిన ఒప్పుకోలు కాదు ఇక్కడ, మళ్ళీ అలాగ అనుకునేరు. అది ఇట్ టాక్స్ అబౌట్ ద విక్టరీ ఓవర్ ద వరల్డ్. ప్రపంచం మీద ఆయనే విజయశాలి, ఆయనే న్యాయాధిపతి, అన్యాయస్తుల న్యాయాధిపతి ఎదురు ఆయన నిలబడ్డాడు. ఇట్స్ అ విక్టరీ. ఇన్ ద హ్యూమన్ పర్స్పెక్టివ్ ఇట్స్ అ డిఫీట్, ఇన్ ద గాడ్స్ పర్స్పెక్టివ్ ఇట్స్ అ విక్టరీ. మూడవది గొల్గతా టాక్స్ అబౌట్ ద క్రూసిఫిక్షన్. యేసు ప్రభు యొక్క సిలువను మనకు జ్ఞాపకం చేస్తుంది. విక్టరీ ఓవర్ శాతాను మీద విజయం
తీసుకుని వచ్చిన. అందుకే రోమపత్రిక 16లో చెప్పబడింది కదా, సాతానును కాళ్ళ క్రింద శీఘ్రముగా చిరుకుదక్కించు. 5వది 4వది గ్రేవ్, సమాధి దగ్గరికి వెళ్ళాడు. ఈ టాక్స్ అబౌట్ హిస్ కన్సీల్మెంట్, దాచబడిన స్థితిని జ్ఞాపకం చేస్తుంది. అయితే ఆయన శరీరం కుళ్ళు పట్టలేదు. మామూలు మన పాప శరీరం అయితే కుళ్ళు పడుతుంది, ఆయన శరీరం కుళ్ళు పట్టలేదు. దేవుడు అతన్ని లేపాను, దానికి మేము సాక్షి. కన్సీల్మెంట్, యేసు ప్రభు తన తానే కొంత సమయం అలాగ దాచబట్టడానికి ఇష్టపడినట్లు వాక్యంలో మనం గమనిస్తున్నాం. దిస్ ఇస్ విక్టరీ ఓవర్ డెత్, మరణం మీద విజయం. అందుకే 1 కొరింథీ 15:57 ఓ మరణమాని మూలలు ఎక్కడ, ఓ సమాధిని విజయం ఎక్కడ, మరణముల పాపముకున్న బలము ధర్మశాస్త్రం. Empty tomb is the most horrible wound to the earth. ఒకసారి చెప్పనా, empty tomb of Jesus Christ is the most horrible wound to the earth. భూమికి రకరకాలైన గాయాలు కలిగాయి. టోర్నాడో లాంటివి, అర్త్క్వేక్స్ లాంటివి, ఫైర్ లాంటివి, ఎన్నో గాయాలు కలిగాయి. మైనింగ్, అండర్ గ్రౌండ్, ఓపెన్ కాస్ట్ మైనింగ్, నేమ్ ఇట్ ఎనీ సార్ట్ ఆఫ్ wound that never bothers the earth planets. But this wound of empty tomb is at all representation and definition that Christ has defeated, conquered the death and the grave. It is still alive. And that as long as the empty tomb is there, we have hope that our tombs will be empty one day. మన సమాధులు కూడా ఒక దినాన ప్రభు రాకడ ఆలస్యమైంది, ఖాళీగా ఆయన వచ్చినప్పుడు సమాధిలో ఉన్న వారు లేస్తారని బైబిల్లో చెప్పబడుతూ వచ్చింది. దట్స్ అవర్ గ్లోరియస్ హోప్. 5వ దాకా చూసి ముగిస్తామా? హెబ్రీ పత్రిక, హెబ్రీ చాప్టర్ 2, హెబ్రీ చాప్టర్ 2 verse 9. Hebrews 2:9, హెబ్రీ 2:9. మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానినిగా ఆయనను చూచితిమి కాదు, చూడబోతున్నాము కాదు. ఇట్ వాస్ నైదర్ పాస్ట్ టెన్స్ నార్ ఎ ఫ్యూచర్ టెన్స్. ఇట్ సేస్ దట్ ప్రెజెంట్ టెన్స్. చూచున్నాం గ్లోరీ, మహిమ, ఫ్రమ్ గ్రేవ్ టు ద గ్లోరీ. ఆయన చనిపోయి సమాధిలోనే ఉంటే సమాధి దాకే జీవితం ఎండ్ అయిపోతుంది. సమాధిలో నుండి లేచినాడు. ఇక్కడ బైబిల్లో రాశారు కదా, ప్రతి వాని కొరకు ఈ టేస్టెడ్ డెత్ ఫర్ ఎవరీ మ్యాన్ అండ్ హి కాంకర్డ్ ద డెత్, డిఫీటెడ్ ద డెత్ and then risen from the dead, seated in celestial abodes in the most high on the right side of God, and we are seeing him with all glory. ఆయన మహిమలో మనం చూస్తున్నాం. This is transcending glory of this triumphant Christ. It's mind blowing. మనకి ఎంతసేపు ఉన్న చిన్న చిన్నవి ప్రోగ్రాములు అవి ఇవి, మొబైల్ ఎట్లా పనిచేస్తుంది, ఇల్లు ఎట్లా పనిచేస్తుంది, కార్లు ఎట్లా పనిచేస్తుంది, అర్థాలు ఎట్లా పనిచేస్తుంది అంటే అర్థమవుతుంది. కానీ ఈ సిలువ ఎట్లా ఆపరేట్ చేస్తుంది, సమాధి ఎట్లా ఆపరేట్ చేస్తుంది, హౌ ద పవర్ ఆఫ్ ద రిజరెక్షన్ ఆపరేట్ చేస్తుంది అని అంటే యూజువల్గా అర్థం కాదు. ఎందుకంటే ఇది భౌతికమైన శరీరం, భౌతిక సంగతులు ఎక్కువ ఆలోచిస్తుంది. ప్రభుకు స్తోత్రాలు. వీఆర్ గోయింగ్ టు బి ఇన్ ద గ్లోరీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. That's our hope. That's the reason as to why we flock around the Lord's table. The highest business of a Christian is to strive to form the image of Jesus Christ in his life. If that hasn't happened, we are really not in our business. యేసు ప్రభు యొక్క రూపం మనలో ఏర్పడటానికి కొరకై మనము క్రైస్తవుడిగా చేయవలసిన గొప్ప పని అది. అదే మనం చేయకపోతే మన క్రైస్తవ పని ఇంకా చేయట్లేదు. ఇఫ్ నాట్ ఈవెన్ అయోట ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ జీసస్ ఇస్ రిప్రజెంటెడ్ ఇన్ us, we haven't come to the path of the cross. యేసు ప్రభు యొక్క రూపంలో విశ్వమంతా కూడా మనలో ఏర్పడకపోతే మనం ఇంకా శిలువ దగ్గరికి రాలేదు. అందుకే ప్రభు బల దగ్గరికి వచ్చిన ఈ 5 మెట్లలో మనం ఏ మెట్టు దగ్గర ఉన్నాం? స్టార్ట్స్ విత్ గెత్సెమనే.
then ends with glory. What about us? The blood of Jesus Christ cleanses us from all our sin. యేసు రక్తం మనం ప్రతి పాపం నుండి కడిగి శుద్ధీకరిస్తాం. ఈ మధ్య ప్రభువుల దగ్గరికి వచ్చి ఎన్నిసార్లు మనం పడిపోయాం. బాగున్న దానికంటే పడిపోయినవి ఎక్కువ అనుకుంటాం. ఎవడన్నా కొంతమంది నన్ను అడుగుతుంటారు, ఎక్కడైనా పడిపోయింటే చూసుకుంటే, ఎక్కడైనా బాగుంటే చూసుకుంటే, ఎక్కడైనా పడిపోయింది తెలుస్తారు. పడిపోయిందే ఎక్కువ. మన పిల్లలు పడిపోయింది ఎక్కువ ఉంటుందా, బాగుండేది ఎక్కువ ఉంటుందా? పడిపోతూనే ఉంటారు. మోకాళ్ళు మోచేతులు అన్ని జరుగుతూనే ఉంటాయి. రోజు ప్రక్రియ ఇది. ఇక్కడ ఎట్లుందో తెలియదు కానీ ఇండియాలో దిస్ ఎ కామన్. పాతకాలం వాళ్ళు అంటారు, వాళ్ళ అమ్మమ్మ గారు కానీ నాన్నగారు, వాడు పడను రా, పడితేనే మన మోకాళ్ళు శరీరం అంత గట్టిగా అవుతుంది, వాడు పడకుండా అలాగే మీరు ఎత్తుకొని తిరిగినారు అనుకో. యేసుప్రభు యొక్క శిలువ దగ్గరికి మనం వచ్చినప్పుడు పడిపోయిన స్థితిని ఆయన శిలువ ఎదుట ఒప్పుకొని క్షమాపణ పొంది శుద్ధీకరించబడి, ప్రభువా నా చేయి పట్టుకుని నన్ను కూడా ఈ మార్గంలో నడిపించు. క్రీస్తులు మన పస్కా పశువు మన కొరకై వధించబడి. ప్రార్థన.